నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనం ఇన్స్టెంట్ బ్రెడ్ గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడంగా స్టఫ్ చేసుకొని చేస్తున్నాం అనమాట. గులాబ్ జామున్ చాలా టేస్ట్‌గా ఉంటుంది. మనము ఇందుకోసం అయితే మిల్క్ బ్రెడ్ తీసుకున్నాలి. ఈ బ్రెడ్ బాగా ఫ్రెష్‌గా ఉండే బ్రెడ్ అయితే బాగుంటుంది. అలాగే ఒక కప్పు మనం చక్కెర తీసుకోవాలి. నెక్స్ట్ కొన్ని కాజు అండ్ కొన్ని బాదాం తీసేసుకోండి. తర్వాత కొద్దిగా ఇలాచీని ఇలా దంచుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని మొత్తం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకొని సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్ల కూడా మనం ఈ బ్రెడ్ స్లైస్ని మొత్తము కట్ చేసేసుకోవాలి. సైడ్స్ ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ బ్రెడ్ కట్ చేసుకున్నాం కదా, ఇది బ్రెడ్ క్రమ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ స్లైసెస్ని చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ పట్టకుండా చేతితో కూడా మెత్తగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇదంతా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కాచి చల్లార్చిన పాలు తీసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక గ్లాస్ పాలు తీసుకుంటున్నాను. మొత్తం అయితే పట్టవు, మనం చూసుకొని వేసుకోవాలి. మొత్తం పాలు ఒకేసారి వేసి కలుపుకున్నారంటే లూజ్ అయిపోతుంది అండ్ వంటలు కూడా కట్టేస్తుంది. కాబట్టి కొద్దిగా పాలు వేసుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 లేదా 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనము షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. బౌల్ పెట్టేసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా చక్కెర తీసుకుంటున్నాను. అదే కప్పుతోటి ఒక కప్పు వాటర్ తీసుకోవాలి. ఈ చక్కెర అంతా వాటర్లో కలిసిన తర్వాత మరిగేటప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కుంకుమ పువ్వు వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇందులోకి రోజ్ వాటర్ ఒక టీ స్పూన్ వేసేసుకొని కలుపుకోవాలి. ఇదంతా కూడా మనం ఒక 5 నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి, మరిగించుకోవాలన్నమాట. షుగర్ సిరప్ని 5 మినిట్స్ లోపల మనకు ఇలా లేత తీగ పాకంలాగా వస్తుందన్నమాట. లైట్గా జిగురుగా తగులుతుంటుంది. ఇలా ఉంటే సరిపోతుంది పాకం అనేది. ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసుకుందాము. ఆయిల్ కొంచెం మీట్ ఎక్కాలి. ఈలోగా మనము జామున్స్ ప్రిపేర్ చేసుకుందాము. ఇలా మంచిగా ఒకసారి మళ్ళీ మీరు కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనము చేసుకునే గులాబ్ జాములు అన్నీ ఈవెన్గా రావాలి కాబట్టి ఇలా రోల్ చేసేసుకోండి. ఇలా రోల్ చేసేసుకున్న తర్వాత మనం కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్నామంటే అన్నీ కూడా మనకు ఈవెన్గా వస్తాయి. అప్పుడు బాగుంటుంది చూడడానికి. అందుకని నేను ఈక్వల్గా ఇలా కట్ చేస్తున్నాను. మొత్తం ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న పిండి ముద్ద తీసేసుకుందాం. ఇలా బ్రెడ్ది తీసేసుకొని ఇలా రౌండ్గా చేసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేయాలన్నమాట. రౌండ్గా చేసుకున్న తర్వాత ఇలా చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవాలి. మరీ ఎక్కువగా పెట్టొద్దు, లైట్గా కొన్ని పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనం ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం రౌండ్ బాల్లా చేసుకోవాలి. చాలా బాగా వస్తాయి. ఎక్కడ కూడా క్రాక్స్ అనేది లేకుండా చాలా చక్కగా వస్తాయి. ఇలా రౌండ్గా చేసుకోండి. ఇంకొకటి చేసి చూపిస్తాను. ఇలా తీసుకున్న తర్వాత ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవాలి. డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవాలి. క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ రౌండ్గా చేసుకోవాలి. ఇలాగే మనం మొత్తం జామున్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఈలోగా మనకు ఆయిల్ కూడా ఈటెక్కి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ జామున్స్ని ఫ్రై చేసుకోవాలి. హీట్ ఎక్కువగా పెట్టొద్దు, మీడియం హీట్లో మీరు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత లైట్గా అప్పుడు మీరు వీటిని అటు ఇటు తిప్పుకుంటూ
మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు వీటిని తీసేసి ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకుందాము. మిగతాయి కూడా మనం ఇలానే ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్లో ఉంటే హీట్ తగ్గించండి, లేదంటే మాడిపోతాయి. బ్రెడ్ కదా, తొందరగా కలర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, మీడియం హీట్లోనే పెట్టుకొని చేసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయినాయి కదా, అన్నీ కూడా ఇలా టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాము. షుగర్ సిరప్ చల్లారింటుందండి, అందుకని మళ్ళీ ఒకసారి వేడి పెట్టుకోవాలి. వేడి పెట్టేసుకున్న తర్వాతనే జామున్స్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ కట్టేయద్దు. 1 లేదా 2 నిమిషాల వరకు ఈ జామున్స్ని ఈ షుగర్ సిరప్లో కొంచెం సేపు మరిగించుకోవాలి. ఇలా అప్పుడు మనకు జామున్స్ లోపల వరకే కూడా గట్టిగా ఉండకుండా జ్యూస్ అనేది చక్కగా పీల్చుకుంటుంది. ఇప్పుడు రెడీ అయిపోయినాయి కదా, డిష్ అవుట్ చేసుకుందాము. అన్నీ కూడా ఇలా ఒక బౌల్లోకి వేసేసి మనము పైనుంచి సిరప్ వేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాం కదా, చాలా హెల్త్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా సిరప్ వేసేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తిన్నామంటే చల్లగా భలే ఉంటుంది. చూసారు కదా, సింపుల్గా ఇంట్లో బ్రెడ్ ఎప్పుడు ఉంటుంది కదా, పిల్లలు స్వీట్ అడుగుతుంటే వెంటనే ఇలా డ్రై ఫ్రూట్స్ పెట్టేసి గులాబ్ జామ్ చేసియండి, చాలా ఇష్టంగా తింటారు. మరి మీకు నచ్చిందంటే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.